మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello. I hope you all are fine. You are watching PR Academy YouTube channel. Welcome to my channel. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిందే, కానీ దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్, తెలంగాణ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ 13 రకాలమైన పోస్టులో కాపిస్ట్ అనేది ఒక పోస్టు. ఈ పోస్టులో ఎలిజిబిలిటీ, అప్లికేషన్, క్వాలిఫికేషన్, అలాగే ఏజ్, ఎగ్జామ్ డేట్, అప్లై డేట్, అప్లికేషన్ ప్యాటర్న్, సో రిజర్వేషన్ అండ్ క్వాలిఫై మార్క్స్, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుంటాం. ఎగ్జామ్ పేపర్ అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే మనం హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీ నుంచి అందిస్తున్నాం. పిఆర్ అకాడమీ నుండి అందిస్తున్నాం కాబట్టి గతం నుంచి 2022లో నోటిఫికేషన్ వచ్చింది, 23లో నోటిఫికేషన్ వచ్చిన కొన్ని వందల మంది విద్యార్థులకు అయితే ఉద్యోగాలు వచ్చాయి. ఈసారి అలాగే టార్గెట్ పెట్టుకున్నాను. సో ఎవరైతే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అంటే ఈ కాపిస్ట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మనకి ఇక్కడ సలహాలు సూచనలు ఇవ్వడమే తప్ప వీరికైతే మనం చేసింది ఏట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో వాటి గురించి క్లియర్గా తెలుసు. అయితే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కొంత అందరికీ చేసేటప్పుడు వీరికి కూడా చేయాలి కాబట్టి వీరు మన కోర్సు కొనకపోయినా మన కోర్సు కొనడానికి కూడా మరి వేయట్లేదు కదా. అయితే ఇక్కడ కాపిస్ట్కి అప్లై చేసేవారు వేరే కోర్సు కూడా ఉంటారు. సో అందుచేత అభిమానంతో చేస్తున్నాను ఇక్కడ. సో కోర్సుకి దీనికి సంబంధం లేదు కాబట్టి విద్యార్థి వారి జీవితంకి హెల్ప్ఫుల్ అవ్వాలి, వారి యొక్క కెరియర్కి హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోస్ట్ ఆఫ్ దేని గురించి ఏమో కాపిస్ట్కి చేస్తున్నాం. అయితే బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ద స్టూడెంట్, ప్లీజ్ డూ లైక్ ది వీడియోని లైక్ చేయండి, కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇది ఏ పోస్టు? కాపిస్ట్కి సంబంధించిన పోస్టు. మరి దీని ఒక పే స్కేల్ ఎలా ఉంటుందేమో 22,900 రూపాయల నుంచి 69,000 వరకు ఉంటుంది. 69,150 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. సో ఎవరిది? ఈ కాపిస్ట్ పోస్ట్కి సంబంధించినటువంటి ఫామ్. ఓకేనండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందమ్మా? 2వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. జాన్లో ఇవన్నీ జానే. సో జాన్ 2వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. 8వ తేదీ నుంచి మనం అప్లికేషన్ చేసే విధానం, అప్లై చేసే విధానం. ఎప్పుడు లాస్ట్ డేట్, బిగినింగ్ డేట్ అయితే 8, లాస్ట్ డేట్ అయితే 31st. సో జాన్ 31st కల్లా మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది జరిగిపోతుంది కాబట్టి దాని బిఫోర్ మీరు అప్లై చేయాలి. అయితే ఇన్ సర్వీస్లో ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్ వారికైతే ఈ డేట్లో అయితే ఉంటుంది. వీళ్ళకి స్కిల్ టెస్ట్ అంటే ఉంటుంది కదా, ఆ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ డేట్ అనేది మనం త్వరలో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. సో వేకెన్సీ పొజిషన్ వీరికి ఎక్కడ ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది లేదా యూనిట్ లెవెల్లో ఉంటుంది వీళ్ళకి వేకెన్సీ. సో ఎక్కడెక్కడైతే వేకెన్సీ వీరు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి అప్లై చేస్తారు కాబట్టి ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో అయితే మనం అప్లై చేస్తామో అదే డిస్ట్రిక్ట్లో అదే యూనిట్లో మనం పొందుతాం. నెక్స్ట్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? మెయిన్గా ఇది ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్. ఈ రెండు ఎలిజిబిలిటీ కింద వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు ప్రతి ఒక్క పర్సన్ ఉంటుందో అప్పుడు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది, లేకపోతే ఆ పర్సన్ అన్ఎలిజిబుల్ కదా. సో ఫస్ట్ వన్ ఏ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుని తర్వాత ఏజ్ గురించి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఏ క్వాలిఫికేషన్ అండి? ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఓకే, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు బై ది స్టేట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈక్వలెంట్. ఇక్కడ తెలంగాణని మెన్షన్ చేయలేదు చూసారా. సో ఏ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అయినా పాస్ అయి ఉంటే చాలు అని చెప్పారు. సెకండ్, మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ 45 words per minute ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో టైప్ రైటింగ్, ఈ టైప్ రైటింగ్లో సో 45 words per minute లో క్వాలిఫై అయి ఉండాలి, హైయర్ గ్రేడ్ క్వాలిఫై అయి ఉండాలి, ఆ సర్టిఫికేట్ ఉండాలి. లేని ఒకవేళ హైయర్ గ్రేడ్ ఒకవేళ లేకపోతే సో వారికి లోయర్ గ్రేడ్ అనే టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ బై ది లోయర్ గ్రేడ్ ఉన్నా కూడా ఎలిజిబులే.
అంటే ఇక్కడ హైయర్ గ్రేడ్ ఉన్న ఎలిజిబులే, లోయర్ గ్రేడ్ ఉన్న ఎలిజిబుల్, కాపిస్ట్ పోస్ట్. కానీ ఖచ్చితంగా ఉండాలి, హైయర్ గ్రేడ్ అయినా ఉండాలి, లోయర్ గ్రేడ్ అయినా వారి దగ్గర ఉంటేనే వారు ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. ఈ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మనం ఈ పోస్ట్కి అప్లై చేసిన వారికి తెలుగు మరియు ఇంగ్లీష్ ఈ 2 భాషలపైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అంటే మాట్లాడడం రాయడం వస్తే చాలు, చదవడం మాట్లాడడం రాయడం వస్తే చాలు. మరీ మాట్లాడడం అంటే ఫ్లూయెన్సీగా రాకపోయినా రాయడం చదవడం ఫ్లూయెన్సీగా వస్తే చాలు. మిగతా లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కూడా ఎనీ 2 లాంగ్వేజ్ అన్నారు కాబట్టి మేజర్గా ఉన్న ఇంగ్లీష్ తెలుగు చెప్పాను, మిగతా లాంగ్వేజ్ కూడా అవకాశం ఉంది కదా, ఆ లాంగ్వేజ్ ఏంటని ఒక వీడియోలో చెప్తాను. సో ఏజ్ లిమిట్స్. సో ఏజ్ లిమిట్ అనేది ఏంటి, 1/7 అంటే జూలై 1కి సంబంధించినటువంటి మంత్ నుంచి వచ్చినటువంటి ఈ 2025 కల్లా పర్సన్కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మరియు 34 సంవత్సరాలకి మించకూడదు, 34 ఇయర్స్కి మించకూడదు. సో 34 ఇయర్స్కి మించితే మాత్రం దే ఆర్ అన్ఎలిజిబుల్. కానీ ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కానీ, అలాగే ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అలాగే బీసీ వీళ్ళందరికీ 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో 34 + 5 ఎన్ని ఇయర్స్ అయిందమ్మా, 39 ఇయర్స్ వరకు అవకాశం ఉంది. సో 39 ఇయర్స్ వరకు అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు అప్లై చేయొచ్చు. లేదా పిహెచ్ అయితే 10 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి పిహెచ్ అయితే 44 ఇయర్స్ వరకు వీళ్ళకి అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. క్లియరా? సో నెక్స్ట్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడతాం. రిజర్వేషన్ అంటే ఎవరికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సి. సో ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే రిజర్వేషన్ ఉంటుంది. మరి పిహెచ్ కూడా ఉంటుంది, దీంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంటుంది. సో ఎన్ని రకాల రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇవి అన్నీ కూడా రిజర్వేషన్ పర్టికులర్గా ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. వీళ్ళకి ఎలా చేస్తారు సార్ ఈ కాపిస్ట్ అనే పోస్ట్కి? సో వీరికి ఏంటంటే ఎగ్జామినేషన్ ఉండదు. అంటే ఓఎంఆర్ సీట్లో ఎగ్జామినేషన్ కానీ సిబిటి అంటూ ఎగ్జామినేషన్ వీళ్ళకి ఉండదు. వీళ్ళకి ఏంటి ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ ఏంటంటే 100 మార్కులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, 100 మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ స్కిల్ టెస్ట్ ఏంటంటే ద ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్, దీన్నే స్కిల్ టెస్ట్ అంటారు. విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ని ఉపయోగించి 10 నిమిషాలు వీరికి టైం ఇస్తారు. 10 నిమిషాల్లో ఒక వర్డ్ పెర్ మినిట్, పెర్ మినిట్కి 45 వర్డ్లు టైప్ చేయాలి. అంటే 10 నిమిషాల్లో 45 అంటే ఎంత, 450 పదాలు మీరు చేయాలి. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాంట్లో ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని తప్పులు చేస్తున్నారు దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అని తీస్తారు. సో ఇక్కడ ఎన్ని మార్కులు వస్తుందో దాన్ని బట్టి వీళ్ళు వచ్చినటువంటి 450 వర్డ్స్లో ఇచ్చినట్టు మీరు 300 టైప్ చేసారా, 200 చేసారా, 400 చేసారా, 450 చేసారా, ఒకవేళ చేస్తే ఎన్ని అక్యూరెస్ చేశారు. పంక్చుయేషన్ సింబల్ చాలా ఇంపార్టెంట్. కామా, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామా, క్వశ్చన్ మార్క్ ఇటువంటిలో పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని చూసి మనం స్పీడ్గా టైప్ చేయాలి. ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ దాన్ని బ్యాక్ చేసి మనం చేయడానికి లేదు. సో ఇలా ఉంటుంది. సో అది 10 నిమిషాలు మాత్రం ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ మరి ఏంటి ఉండదు. ఓకేనండి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఓసీ బీసీకి అయితే 600 రూపీస్ ఉంటుంది. మరి ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 400 రూపీస్ ఉంటుంది. ఓసీ అండ్ బీసీకి అయితే 600, మిగతా వారికి అయితే 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. మెరిట్ లిస్ట్, ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే టైపింగ్ స్పీడ్ చేశారో అక్కడ ఎంత అక్యూరసీ అండి, అక్యూరసీ స్పష్టత, ఓకే, ఏ మిస్టేక్స్ ఎంత తక్కువ పదాలు టైప్ చేసినా పర్లేదు కానీ ఎక్కువ మిస్టేక్ లేకుండా ఎవరైతే తక్కువ తప్పులు చేసి ఎక్కువ పదాలు కొట్టారు వారికి అయితే మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఆ విధంగా ఇక్కడ సెలక్షన్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో అలాగా వారికి అకార్డింగ్ టు ది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మెరిట్ బట్టి వారికి అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఏం చేయాలి, ఏదైనా ఒక కంప్యూటర్ సెంటర్లో కానీ ఏదైనా టైప్ రైటింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఈ 2-3 మంత్స్ టైపింగ్ స్పీడ్ అనేది పెంచుకుంటే మీకు మంచిది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో మనం చెప్తాం. అప్లై చేసేటప్పుడు ఇక్కడ 2 విధాలు ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు.
సో ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్టర్ మీరు అప్లై చేసిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఓటీపీ ఐడి వచ్చిన తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత పార్ట్ బి అంటే అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేటప్పుడు ఫాదర్ నేమ్, బ్రదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ నేమ్, సర్ నేమ్ తో పాటు జాగ్రత్త చూడాలి. 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరే దగ్గర ఉండి ఖచ్చితంగా చేయించాలి. ఎవరో నెట్ సెంటర్ వరకు తెలుసు నేను సర్టిఫికేట్ పంపించి చేస్తానంటే వారు బిజీలు వారు ఉంటారు. ఏదైనా మిస్టేక్ జరిగితే మీ జీవితం పోద్ది. సో కాబట్టి మీరే బాధ్యత వహించి చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చేయాలి. పార్ట్ బికి వచ్చేటప్పుడు అప్లికేషన్లో చూడాలి. తర్వాత ఇక్కడ జీమెయిల్ ఏదైతే ఉంటుందో ఈ జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు అలాగే కాంటాక్ట్ నెంబర్, మీ ఫోన్ నంబరు ప్లస్ పాస్వర్డ్, ఈ 3 మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర భద్రంగా ఉంచండి. ఎగ్జామ్ అప్లై చేసిన డేట్ నుంచి ఎగ్జామ్ రాసి మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ఇది మాత్రం చాలా జాగ్రత్త భద్రపరిచి ఉంచండి. ఒకవేళ మిస్ అయితే మాత్రం చాలా ప్రమాదాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది జీవితాలు నాశనం అయిపోయి ఈ చిన్న చిన్న పొరపాటు వల్ల. సో క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు టోటల్గా ఏ జిల్లాలో ఎన్ఎస్సి పోస్టులు ఉన్నాయి క్లియర్గా తెలుసుకున్నాం కాపిస్ట్కి. సో భద్రాద్రి కొత్తగూడెంలో 2 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు. 12 పోస్టులు ఏమో ఇక్కడ సిటీ సివిల్ కోర్టులో ఉంటే 3 ఉమెన్. అలాగే హనుమకొండలో 3 పోస్టులు ఉన్నాయి. జగత్యాలో 1 పోస్ట్ ఉంది. జనగంలో 2 పోస్టులు ఉన్నాయి. జయశంకర్ భువనపల్లిలో 1 పోస్ట్ ఉంది. కామారెడ్డిలో 3 పోస్టులు ఉన్నాయి. ఎవరిది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పాస్ చేసి మీకు ఏ డిస్ట్రిక్ట్లో చూడండి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి. అలాగే ఖమ్మంలో చూడండి 9 పోస్టులు ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీఎస్సీ, ఎస్టీ, అలాగే ఓఈడబ్ల్యూఎస్, ఓసీ ఇలా ఓపెన్ కేటగిరీ 9లో 5 విమెన్కి ఉంది. సో కుమర భీములు ఇక్కడ టోటల్గా 1 పోస్ట్ ఉంటే 1 పోస్ట్ 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మహబూబాద్లో 1 పోస్ట్ ఉంది. 1 పోస్ట్ ఏమో ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మంచిర్యాలలో మనకి 4 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఏమో ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మెదక్లో 2 పోస్టులు ఉంటే 2 కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మెడ్చల్ మల్కాజ్గిరిలో 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఇవ్వడం జరిగింది. 2 కూడా రెండిట్లో 1 ఉమెన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఓసీ టోటల్ అయితే 2 1. నెక్స్ట్ సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 2 పోస్టులు ఉంటాయి. 2 పోస్టులు కూడా ఓపెన్ ఉంది. సూపర్. ములుగులో 1 పోస్ట్ ఉంది. 1 పోస్ట్ కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సో నల్గొండలో 8 పోస్టులు ఉంది. 5 ఉమెన్, 3 ఏమో ఓపెన్లో ఉంది. నిజామాబాద్లో 2 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. పెద్దపల్లిలో 2 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. రంగారెడ్డిలో 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సిద్దిపేటలో 2 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సూర్యాపేటలో 2 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి జరిగింది. ఓకే. నెక్స్ట్ వికారాబాద్లో 3 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది. వరంగల్లో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరిలో 3 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఎలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని క్లియర్గా తెలుసుకున్నాం. అయితే ఈ కాపిస్ట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే కాపిస్ట్కి ఎగ్జామినేషన్ ఉండదు. సో కాబట్టి కాపిస్ట్కి ఎగ్జామినేషన్ ఉండదు కాబట్టి మరి ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్తో ఉన్నటువంటి షార్ట్ హ్యాండ్ కానీ ఓకే షార్ట్ హ్యాండ్ కానీ లాంగ్ హ్యాండ్ ఇవి లేకపోతే టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ ఉంటే వీరు ఎలిజిబుల్. ఒకవేళ వీళ్ళు ఎలిజిబుల్ కాకపోతే ఇంటర్మీడియట్తో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉన్నారు. సో ఏ క్వాలిఫికేషన్కి అయితే ఉన్నారో వారికి అయితే దానికి అప్లై చేసి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ క్వాలిఫికేషన్ ఈ కాపిస్ట్ ఎగ్జామినేషన్ మాత్రం ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అంతా 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, అది 10 minutes మాత్రం ఎగ్జామ్లో ఉంటుంది ఇంతే. సో దీని గురించి కోర్సు గురించి లేదు, కోర్సు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు ఉంటే మన పిఆర్ అకాడమీ నుంచి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అభిమానంతో ఉంటే మన కోర్సు కొంచెం షేర్ చేస్తే ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే.